మనం చూస్తున్నది మహాకాళేశ్వర టెంపుల్, రాజమండ్రి అండి. ఆంధ్ర ఉజ్జయిని ఫ్రమ్ రాజమండ్రి. రాజమండ్రిలో ఉన్న మహాకాళేశ్వర టెంపుల్ మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని నగరం అండి. ఇది భారతదేశంలోనే పవిత్రమైన ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఇది స్వయంభు లింగంగా భావిస్తారు. ఈ ఆలయంలో రోజు 4:30కి అంటే 4:30కి భస్మాభిషేకం జరుగుతుందండి ప్రతిరోజు. గోదావరి నది తీరాన ఉన్న మహాకాళేశ్వర ఆలయం. స్వామిని 4 వైపుల నుంచి చూడవచ్చండి. 4 ద్వారాలు ఉన్నాయి. దేవుణ్ణి దర్శించుకోండి. చుట్టూ చాలా బాగుంది కదా. 4 వైపులా 4 గాలిగోపురాలు ఉన్నాయండి. ప్రతి నిర్మాణం కూడా అందంగా చాలా బాగుంది, అద్భుతంగా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంది కదండి. ఈ ఆలయం ఆర్కిటెక్ట్ చూడండి, చాలా బాగుంది. ఎలా ఉందో చూడండి. 75 అడుగుల గాలిగోపురం అండి ఇది. 4 వైపులా ఉన్నాయి. దీపం అంటే 4 గాలిగోపురాలు ఉన్నాయి. అంటే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ 4 వైపులు ఉన్నాయి. ఇది వచ్చేసి దీపం వెలిగించడానికి రాతి నిర్మాణం అండి. ఇది దీపాలు అన్నీ సాయంత్రం పూట దీపాలు వెలిగిస్తారు. రాతి నిర్మాణం చాలా బాగుంది కదా. ఎక్సలెంట్గా కట్టారు, అయితే చాలా బాగుంది. ఈ టెంపుల్లో ఇవన్నీ స్వామివారి ముందు అలంకరించారు, చాలా బాగున్నాయండి. ఇక్కడ వచ్చి లక్ష్మీనరసింహ స్వామి ప్రతి ఒక్క దేవుళ్ళు చుట్టూ ఉన్నారండి. చాలా బాగుంది టెంపుల్. ఇక్కడ వచ్చేసి అనంత పద్మనాభ స్వామి. ఇక్కడ వచ్చేసి పూరి జగన్నాథ్లో ఉన్నారు కదండి, అలా ఉంది. స్వామివార్లందరూ చుట్టూ ఉన్నారు అన్ని అవతారాల్లో. ఇక్కడ చూడండి అండి, స్వామివారిని పాలరాతితో నిర్మించారు. ఎక్సలెంట్గా చెక్కారండి అసలు. అంటే చూడండి ఎంత బాగుందో. స్వామివారు బాగున్నారు కదా పాలరాతితో. చాలా ఎక్సలెంట్గా ఉంది ఇక్కడైతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అసలు చాలా పుణ్యం అండి ఈ టెంపుల్ దగ్గరకు వచ్చి మనం దర్శించుకుంటే. నిజంగా చాలా పుణ్యం, అంటే చాలా పుణ్యం దక్కుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.